కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నర్సాపూర్ పట్టణంలో, నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో మండలాల్లో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకొని ఈరోజు పట్టణ కేంద్రంలో అందరం సమావేశమైనాం. ఇక్కడ జెండా ప్రోగ్రాం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, లక్ష్యాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని మళ్ళీ ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి సుపరిపాలన అందాలని, మరి కాంగ్రెస్ పార్టీ ఏ ధ్యేయంతోనైతే, ఏ లక్ష్యంతోనైతే ఏర్పడ్డదో కొన్ని వందల సంవత్సరాలుగా, 138 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ ఈరోజు కూడా అందరం పునరంకితమై మన ముందు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వశమైంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మున్ముందు ఇంకా మంచి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని, ఏదైతే అట్టడుగు వర్గాలు మరి కాంగ్రెస్ వైపు చూసినాయో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన జీవితాల్లో వెలుగు వస్తుందనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చాలా శ్రమించి ఈ 5 సంవత్సరాల్లో ఫలాలందరినీ కూడా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఈరోజు అందరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం కూడా మళ్ళొకసారి పునర్సంకల్పితులమై మళ్ళీ ఈ లక్ష్యాలను నెరవేర్చే దిశగా మా సోనియమ్మ తల్లి ఈరోజు ఎలక్షన్ల ముందల తెలంగాణ కళ సాకారమైంది, కానీ తెలంగాణ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. మరి ఈసారి మనం ప్రభుత్వం అధికార వర్గాలకు ఎలాంటి మరి ఒక రకమైన వైషమ్యాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్క అర్హునికి ఈ లబ్ధి చేకూర్చాలని ఒక లక్ష్యంతో చేపట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రతి అర్హునికి పార్టీలకు అతీతంగా, వర్గాల, కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు అతీతంగా ఈ అర్హులందరికీ కూడా ఈ లబ్ధి చేకూర్చే విధంగా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంచి చారిత్రాత్మకమైన ఘట్టం ఈరోజు. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానే ఇవన్నిటికీ శ్రీకారం చుట్టడం, ప్రజలందరికీ కూడా దగ్గరయ్యే కార్యక్రమం, పాలన కూడా ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేపట్టినందుకు ఈరోజు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన మంత్రిమండలికి, మరి ఆయన ప్రభుత్వానికి అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ దినం సందర్భంగా అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, వచ్చే 10-15 రోజులు అందరూ గ్రామాల్లో మరి ప్రతి ఒక్క అర్హునికి మనం చూసి ఎవరు కూడా ఈ అప్లికేషన్ చేయకుండా, మిస్ కాకుండా మనం అందరికీ కూడా ఈ లబ్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా మనం ప్రతి గ్రామానికి వెళ్ళి మనం 6 గ్యారెంటీల గురించి వివరించడం జరిగింది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన బాధ్యత మన మీదనే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ ఫలాలు అందించే పని మనమే చేపట్టాలి. మరి అందరికి కూడా ప్రభుత్వం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంకల్పంతో చేసిందో ఆ పని కాంగ్రెస్ పార్టీ చొరవ వల్లనే బ్రిటిష్ దాసశుల్కాల నుండి విముక్తిరాలిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా 200 సంవత్సరాలు వారి పరిపాలన కింద ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజలందరూ అణసవేయబడ్డ తరుణంలో మరి ఏవో హ్యూమ్ గారు 1884లో మరి భారత జాతీయ యూనియన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రకంగా ప్రజలను ముందుకు తీసుకుపోవాలంటే మరి జాతి, కుల, వర్గ భేదాలు లేకుండా అందరూ ఒక్కతాటి కింద ఉండి పనిచేసినప్పుడే మనం బ్రిటిష్ వారిని ఎదిరించి మరి స్వాతంత్రం తెచ్చుకోగలమనే ఒకే ఒక్క ఉద్దేశంతో మరి ఇండియన్ నేషనల్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో మళ్ళీ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ఈ విధంగా మరి జాతి, కుల, వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఒకసారి నడిపించడానికి ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తప్పకుండా ప్రజల పక్షాన ఉండే పార్టీగా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మరి గాంధీ గారి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాలు మరి పోరాటం చేసి మరి ఉప్పు సత్యాగ్రహం కానీ, సహాయ నిరాకరణ కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ
ఇలా నానా రూపాల్లో భరత ప్రజలను ఒక్కతాటి మీద నిలిపి ఏకత్వం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ కృతకృత్యమై మరి మనకు 1947లో మనం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కూడా నిరాటంకంగా దాదాపు 20 సంవత్సరాలు మరి పరిపాలించడం జరిగింది. మరి ఆనాడు స్వాతంత్రం తెచ్చుకున్న నాడు మరి భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చరిత్రలో చదువుకున్నాం. సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశానికి, ఈ ప్రాంతాలకు, ఈ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకి, గ్రామీణ ప్రాంతాలకు చాలా అవసరం. అందుకోసానికి అమ్మ సోనియా గాంధీ గారు గతంలో కూడా ఈ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈ దేశ సంపదను పెంచాలని దృష్టిలో పెట్టుకొని, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభివృద్ధి కోసానికి పనిచేసారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు స్వాతంత్రం కోసం, పదవుల కోసం పనిచేయలేదు. అందుకోసానికి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవపడుతున్నా. అదేవిధంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగినా, ఒకవైపు ఈ తెలంగాణ ప్రాంత ఆకాంక్షను, తెలంగాణ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇచ్చి, తెలంగాణకు అన్ని విధాలుగా వెన్నుదనగా నిలిచి ఈరోజు అధికారంలో రావడానికి అమ్మ సోనియా గాంధీ గారే కారణం అనేది ఇంకా గర్వంగా అనిపిస్తున్నది. ఎందుకంటే 6 గ్యారంటీ స్కీములు పెట్టి అన్న రేవంత్ అన్న నాయకత్వాన, వారి అధ్యక్షత నాయకత్వాన వారే ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉండి 6 గ్యారంటీ స్కీములను నిఖార్సుగా అన్ని వర్గాలకు, అన్ని పార్టీల అతీతంగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ సోనియా గాంధీ గారి దయ వల్ల ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజలకి అందే కార్యక్రమం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రాంతం. అన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన తేయడం, మన మంత్రివర్గ సహచరులకు కానీ ఇంకా చాలామంది మా మిత్రులు చాలామంది రకరకాలుగా చెప్పినారు. వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.